హరి ఓం. గళద్వ్రీడాలోలా మదనవనిత గోపవనిత మధుస్ఫీతం గీతం కిమపి మధురా చాపలధురా సముజృంభా గుంభా మధురమగిరాం మాదృశగిరాం త్వయి స్థానే జాతే ధరతి చ ఫలం జన్మ చ ఫలం. నానదొరంగి తత్తరమునన్ మరులెత్తిన గోపకామినుల్ తెనియగుల్ కుపాటలను తీయని మాటలు నీ కతంబునంబు పూని ఫలంబు చెందు క్రియ మొదము తోడనన్ సన్నుతింపగా నా నుడువుల్ ఫలించె జననంబు కృతార్థస చెందెనంతయున్. భవనం భువనం విలాసిని శ్రీస్తనయస్తామరశాసనః పరశ్చ పరిచార పరంపరా సురేంద్రాస్తదపి త్వచ్చరితం విభో విచిత్రం. లలనారత్నము శ్రీవధూటి జగమెల్లంకెళికా సౌధం ఆ జలజాతాసన శంబరారులు సుతుల్ శక్రాది దిక్పాలులు అవర్యుల్ భృత్యులు వివరింపనీ మహిమలోహోం. ఎట్టివైయుండగోకుల వటంబున చార చొరకృతి లోకుల్ నవ్వగాంక్షింతురే జార చోరకృతి లోకుల్ నవ్వగాంక్షింతురే. దేవస్త్రీలోకీ సౌభాగ్య కస్తూరి తిలకాంకురం జియాద్వ్రజాంగనానంగ కేళీ లలిత విభ్రమ కులుకుం చెక్కుల పిక్కటిల్ పులకాంకురంబులు తోరంబుగా దళుకుం కస్తూరి బొట్టు నెన్నొసలిపై త్రైలోక్య భాగ్యాకృతింజలగన్ గోపనితంబి నీరతికళా శృంగార భావోన్నతుల్ తొలకం కన్నుల పండువైన విభుగాంతున్ భాగ్య సంసిద్ధికిన్. ప్రేమదం చ మే కామదం చ మే వేదనం చ మే వైభవం చ మే జీవనం చ మే జీవితం చ మే దైవతం చ మే దేవనాపరం. కోరికలిచ్చిన నెనరుగుర్చిన జీవన జీవితం మూలే దారిన నచ్చినం తెలివిదార్చిన తల్లియు తండ్రియుంబలన్ నేరములొచ్చినం తిరుగ నేర్పగదిర్చిన కల్మింజెచ్చినం భరమెనివే కాని మరి పంకజనాభయరుంగనన్యులన్. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. విదురుడికి మైత్రేయ మహర్షి కర్దమ ప్రజాపతి ఏకాంతంగా ఎవరూ లేకుండా చూసి భగవంతుడైనటువంటి ఆ బాలకుడైనటువంటి కపిలముని దగ్గరికి వెళ్ళి ప్రణమ్య ఉపసంగమ్య ప్రణమ్య సమభాషిత వివిక్త అంటే ఏకాంతంలో ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి దండ ప్రణామాలు ఆచరించిన తర్వాత ఈ విధంగా మాట్లాడడం అంటూ ఆయన ఏమన్నాడంటే మొదటి శ్లోకంలో అహో పాపచ్యమానానాం నిరయే స్వైరమంగళై కాలేన భూయసా నూనం ప్రసీదంతీహ దేవతాః. చాలా ఆశ్చర్యమయ్యా స్వామి. తర్వాత ఈ లోకులు పుట్టబోయేటువంటి లోకులు పూర్వం కల్పంలో ఉండేటువంటి లోకులు వీళ్ళంతా కూడా నరకప్రాయమైనటువంటి సంసార బంధాల్లో చిక్కుకుని వాళ్ళు చాలా బాధలు పడుతూ ఉంటారు. అలాగా పడేటువంటి జనులకి చాలా కాలం తర్వాత దేవతలకు అనుగ్రహం కలిగి అయ్యో జనులు ఇంత కష్టాలు పడుతున్నారే, ఈ సంసారంలో కొట్టుమిట్టులాడిపోతూ ఉన్నారే అనేటువంటి జాలితో వాళ్ళకు అనుగ్రహం కలిగింది స్వామి అని చెప్పిన తరువాత అంటూ ఆయన బహుజన్మ విపక్వేన సమ్యగ్యోగ సమాధినా ద్రష్టుం యతంతే యతయః శూన్యాగారేషు యత్పదం. కానీ కొంతమంది మానవులు ఏం చేస్తూ ఉంటారంటే బహుజన్మ విపక్వేన చాలా జన్మలు వాళ్ళు ఎత్తి అందులో పరిపక్వతను పొంది, అంటే భగవత్ సంబంధమైనటువంటి విశేషం ఒకటి ఉన్నది,
అని మొట్టమొదట యాక్సెప్ట్ చేసి మన శరీరము, మన ప్రాణము, మన మనసు, మన హృదయము, లేకపోతే మనలో ఉండేటువంటి పెరుగుదల, వీటన్నిటికీ కారణమైనటువంటి ఒకానొక తేజోపుంజం మనసులో ఉంది అని చెప్పి దానిని నమ్మి, మొట్టమొదట థియరిటికల్గా దానిని నమ్మి ఆ నేను అనేటువంటి ఆ స్వరూపాన్ని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో సాధకులైనటువంటి వాళ్ళు, అటువంటి సాధన బహుజన్మ విపక్వేన, ఎన్నో జన్మలు, బహుజన్మలలో పక్వానికి వచ్చినటువంటి పరిస్థితిలో యతయ సాధకులుంటారో బహుజన్మ విపక్వేన సమ్యక్ యోగ సమాధిన, సమ్యక్ యోగ సమాధిన, సమ్యక్ అంటే చాలా దృఢంగా దానిని నమ్మి ఎన్నో జన్మల పాటు దానిని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ యోగ సమాధిన, యోగము అంటే కలయిక, అంటే నేను అనేటువంటి ఈ శారీరక భావాన్ని అటు ఇటు కదిలేటువంటి మనసులో ఉండేటువంటి వాటిని, బుద్ధిలో ఉండేటువంటి వాసనల్ని, వీటిలన్నిటినీ కూడా లోపల వెలుగుతూ ఉండేటువంటి ఆ జ్యోతిస్వరూపంలోకి సమ్యక్ బాగుగా దాంట్లో కలిపేసేస్తే అప్పుడు ఏమవుతుంది, ఆ మనస్సు ఖాళీ అయిపోయిందిగా, బుద్ధి ఖాళీ అయిపోయిందిగా. ఈ రెండు ఖాళీ అయిపోయినటువంటి స్థితి సమాధి సమంగా పెర్ఫెక్ట్గా ఏ అలజడి లేకుండా ఉంటుంది. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే బహుజన్మ విపక్వేన, అలాగా ఉంటుంది. వీళ్ళందరూ ఎక్కడ చేశారు అంటే శూన్య ఆగారేషు, అంటే నిర్జనమైనటువంటి స్థానాలలో కూర్చుని దీనిని ఈ విధంగా మనలో ఉండేటువంటి ఆలోచనలు, మన బుద్ధిలో ఉండేటువంటి ఆ వాసనలు, తర్వాత మనకు రోజువారీగా కలిగేటువంటి బాధలు, దుఃఖాలు, సుఖాలు, సంతోషాలు, ఇవన్నిటినీ కూడా లోపల హృదయంలో ఒక అగ్నిహోత్రం వెలుగుతోంది అనుకుని, మనం హోమం చేస్తున్నప్పుడు ఏ విధంగా అది అగ్నిహోత్రం వెలుగుతూ ఉంటుందో అలాగ వాటిల్లోకి కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సర్వం, ఇదంతా కూడా సమర్పయామి అని దాంట్లోకి వేసేస్తే అప్పుడు మనసు బుద్ధి ఖాళీ అయిన తరువాత సమాధి స్థితి వస్తుంది. ఇలాంటి ప్రాక్టీస్ బహుజన్మ విపక్వేన, తర్వాత శూన్యాగారేషు నిర్జన స్థలాల్లో చేయాలి. ఇలా చేసినప్పుడు అప్పుడు వాళ్ళకి చిత్తం ఏకాగ్రం అవుతుంది. చిత్తం అంటే బుద్ధి. అటువంటి పరిపక్వమైనటువంటి యోగ సమాధిలో ఉండేటువంటి మానవులు యత్ పదం, ఏ భగవంతుడి స్వరూపాన్నైతే ద్రష్టం చూడడానికి యతంతే ప్రయత్నం చేస్తూ, ఆ విధంగా చేసి ఆ బహుజన్మల నుంచి కూడా ఇలాగ ప్రయత్నం చేస్తూ అసలైనటువంటి ఆ ఆత్మస్వరూపాన్ని చూడడానికి ఇటువంటి సాధకులు ప్రయత్నం చేస్తూ ఉంటారు స్వామి అని చెప్పి పుట్టినటువంటి ఆ కపిల మహర్షితో, బాలుడైనటువంటి కపిల మహర్షితో కర్దముడు అన్నాడయ్యా అని చెప్పిన తర్వాత ఆయన కర్దమ ప్రజాపతి ఎదురుగా ఉండేటువంటి బాలుడు బ్రహ్మాండమైనటువంటి తేజస్సుతో కపిల వర్ణంతో వెలిగిపోతూ ఉన్నాడు. ముఖంలో చిరునవ్వు, తరువాత కళ్ళల్లో వెలుగు, ఆ చేతుల్లో ఉండేటువంటి కాంతి, ఆ చూపులో ఉండేటువంటి కరుణ, ఆ శరీరంలో ఉండేటువంటి స్త్రీలను వెదజల్లేటువంటి మహద్భుతమైనటువంటి తేజోవంతమైనటువంటి సుగంధభరితమైనటువంటి శ్రీ భగవత్ షడ్ ఐశ్వర్యాలతో కూడుకున్నటువంటి ఆ భగవత్ స్వరూపం ఇన్ని చూసి ఈయన ఏమన్నాడు అంటే, సయేవ భగవాన్ అద్య హేళనం సగణయ్యన గృహేషు జాతో గ్రామ్యాణాం యస్వానాం పక్షపోషణ అని, అంతటి కర్దమ ప్రజాపతి, అంత తపోసంపన్నుడు, 1000 సంవత్సరాల పాటు తపస్సు చేసి సాక్షాత్తు భగవంతుణ్ణే దర్శనం చేసుకుని భగవంతుణ్ణే పుత్రుడిగా పొందే మహానుభావులైనటువంటి 9 మంది మహర్షులకి మామగారైనటువంటి వాడు, దేవహూతి భర్త అయినటువంటి అంత విజ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు ఎంత వినయంగా తన పొజిషన్ ఏమిటో అని భగవంతుడు ముందు చెప్తూ ఈ విధంగా అన్నాడు. గ్రామ్యాణం యస్వానాం పక్షపోషణ, గ్రామ్యాణం
ఏ నాకు ఏ విధమైనటువంటి వివేకము లేదయ్యా స్వామి. తరువాత నీవు మా గృహేషు మా గృహంలో నీవు జాతః పుట్టినావు. నేను గ్రామ్యాణం వివేకం లేనటువంటి వాడిని, నాకు ఏమీ తెలియదు. అది కర్దమ ప్రజాపతి అనేటువంటి మాట అండి. కానీ కొంతమంది ఏమిటంటే అయినో మన ఏదైనా చెప్పడం ప్రారంభించండి, అయినో ఆత్మ అంటే అదే కదండి, దేవుడు అంటే కదా, సరే ఆ పూజ అంటే అదే కదా, ఇలాగా మనని మాట్లాడనివ్వకుండా అయినో అంటూ ఉంటారు చూసారా. అలాంటి మూర్ఖపు ఇంటలెక్చువల్స్, మూర్ఖంతో బతికేటువంటి మానవుడు కాదు కర్దమ ప్రజాపతి. ఆయన అన్నాడు జాతో గ్రామ్యాణం అంటే వివేకం లేనటువంటి నహ మా గృహేషు ఇంటి యందు జాతః పుట్టినావు స్వామి. నువ్వు ఇలా పుట్టడానికి కారణం ఏమిటంటే యస్వానాం పక్షపోషణ. స్వామి శ్రీహరి స్వానాం తన భక్తుల యొక్క పక్షపోషణ, తన భక్తుల పక్షంలో నిలబడి వాళ్ళని సమర్థిస్తారు కాబట్టే నీవు మీ ఇద్దరం చేసినటువంటి ఇంతకాలం పాటు చేసినటువంటి అర్చనలకి సంతోషించి ఏమీ తెలియనటువంటి అవివేకంగా ఉండేటి గ్రామ్య సుఖాలు అనుభవించేటువంటి నాలాంటి వాడి ఇంట్లో నీవు పుట్టావయ్యా. ఇలా పుట్టేటప్పుడు నువ్వేం చేశావంటే సయేవ భగవాన్ అద్య ఈనాడు నా గణయ్య నహేళనం. నీ మనసులో నీకేం అయ్యో ఆఫ్టర్ ఆల్ వీళ్ళింట్లోకి వెళ్ళడం, కద్దముడు ఇంట్లోకి వెళ్ళడం, నేను పరమాత్మ సర్వవ్యాపకమైపోయినటువంటి వాడు, నాలో నుంచే బ్రహ్మాండాలన్నీ బయటకు వచ్చాయి, నేను ఇంత పరిపూర్ణమైనటువంటి వాడు, దాంట్లో చేయమంతటి వాడు ఈ కర్దమ ప్రజాపతి అని నీవు ఏమాత్రము కూడా నిన్ను నువ్వు తక్కువ చేసుకోకుండా హేళనం చులకన, ఆ చులకన భావం అందరూ అంటారు ఏమిటి స్వామి నువ్వు ఈ అంతటి వాడు ఆఫ్టర్ ఆల్ కర్దమ ప్రజాపతి ఇంట్లోకి వెళ్ళి పుడతావా అని చెప్పి నిన్ను ఎవరైనా హేళన చేసినా ఆ హేళనని హేళనం నగణయ్య, గణించడం అంటే లెక్క చేయడం అనమాట, నగణయ్య. అలాగే ఎవరైనా అన్న వాళ్ళ మాటలు నెక్క చెయ్యకుండా జాతః మా ఇంట్లో పుట్టావయ్యా. కారణం ఏమిటంటే యస్వానాం పక్షపోషణ, నిన్ను అర్చించేటువంటి, నిన్ను తలుచుకునేటువంటి, నీ మాటలు చెప్పేటువంటి, నీ పాటలు పాడేటువంటి, నీ శ్లోకాలు నీ పద్యాలు నిరంతరము కూడా ధ్యానం చేసేటువంటి, తపస్సు చేసేటువంటి, యోగ విద్యలో పరిణితి చెందినటువంటి భక్తుల యొక్క పక్షాన్ని నువ్వు వహిస్తావు అని చెప్పి ఆయన ఆ విధంగా చెప్పినటువంటి విశేషాలనే పోతన గారు ఈ విధంగా ఆయన అనువాదం చేశారు. చతురాత్మ విను మాతృకృతములైనట్టి అమంగళభూత కర్మంబుల నెడుదవాగ్నిశిఖల చేదందహ్యమానులై నట్టి జీవుల తుదముట్టలేక పాయక సంసారబద్ధులయ్యుందురు తద్భవహేతుభూతంబులైన సకల దేవతలు ప్రసన్నులగుదురు బహుజన్మ పరిచిత ప్రాప్తయోగ చిర సమాధి తపోనిష్టచే వివిక్త దేశముల యోగి జనముల ధృతులనే మహానుభావు విలోకింతురట్టి దివ్య పురుషరత్నంబున ఇంట పుట్టితేవు అని మరియు సంసార చక్ర పరిభ్రామ్యమాణములగుచు గ్రామ్యములైన మా వర్తనంబులు గణింపక, గ్రామ్యాలు అతి సాధారణమైన ఏదో సుఖపడాలి, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, అవి చేయాలి ఇవి చేయాలి, ఏదో హోమం చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, దీపాలు పెట్టుకోవాలి, ఏదో ఇది చెయ్యాలి అని అతి సాధారణంగా ఆలోచించేటువంటి మాలాంటి వాళ్ళ ఇంటిలో మా వర్తనంబులు గణింపక, మా యొక్క స్థితిని మా యొక్క బిహేవియర్స్ని నువ్వు ఏమాత్రం లెక్క చేయకుండా మదీయ గృహంబునం పూర్వంబున నా ఇంట్లోకి వచ్చావు. నువ్వు ఎందుకు వచ్చావంటే ప్రతిశ్రుతంబులైన భవదీయ వాక్యంబులు తప్పకుండా, అప్పుడు నువ్వు చెప్పావుగా నీకు కొడుగ్గా పుడతాను అని చెప్పేటువంటి మాట ఇచ్చావు నాకు, ఆ మాటను నిలబెట్టుకోవడం కోసం అని చెప్పి తప్పకుండా అనుగ్రహించి ఉదయించితివి, నీ వచ్చావు స్వామి అని చెప్పి
ఒక విషయం చెప్పినటువంటిది ఇక్కడ భగవంతుడు ఏం చెప్పాడు, నీ ఇంట్లో పుడతాను అన్నాడు. సత్యవాక్య పరిపాలన అంటే అన్నమాటను నిలబెట్టడం అనేటువంటిది భగవంతుడి యొక్క లక్షణం. మనం ఎవరికైనా ఒక మాట ఇచ్చాము అంటే ఆ మాటకి కట్టుబడి ఆ మాట మీద నిలబడడం అనేటువంటి బుద్ధి మనకు కలిగితే అప్పుడు మనలో భగవంతుడు ఉన్నట్టు లెక్క. మీకేం పర్వాలేదండి, నేను చూసుకుంటానండి, మీరు వెళ్ళిపోండి, నేను చేసేస్తానని అనేసి వీడు ఎక్కడికో ఊరికిపోతాడు, అవి ఏం చేయడు. అనేటప్పటికి వాళ్ళు వచ్చి అడుగుతారు కదా, నువ్వు చేస్తా ఉన్నావు కదయ్యా, ఏం ఏం చేయాలి, నాకు అర్జెంట్ ఏదో పని వచ్చిందండి. నీకు పని వచ్చినా నీ తల తెగిపోతున్న మాట ఇవ్వకు, ఒకవేళ ఇస్తే దాని మీద నిలబడు. అలా నిలబడేటువంటి ఆ ధర్మానికి కట్టుబడమే భగవంతుడు. అదే విషయాన్ని భాగవతం చెప్తోంది. పూర్వంబునం ప్రతిశ్రుతంబులైన భవదీయ వాక్యములు, పూర్వం నాకు ఈ మాట ఇచ్చావు, భవదీయ శృతం భవదీయ వాక్యములు, నీ మాటలు వల్ల నువ్వు మా ఇంటికి వచ్చావయ్యా అని చెప్పి, నీ అవతారాలు చాలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తూ, స్వీయం వాక్యమృతం కర్తుమవతీర్ణోసి మే గృహే చికీర్షుర్భగవాన్ జ్ఞానం భక్తానాం మానవర్ధన. నువ్వు భక్తుల యొక్క మానం ఉందే, అంటే భక్తుల యొక్క హోదాని నువ్వు వర్ధిల్ల చేస్తావయ్యా. నిన్ను తలుచుకుంటే చాలు, నీ పద్యం చదువుకుంటే చాలు, నీ శ్లోకం చదువుకుంటే చాలు, ఆ చదివినటువంటి ఆ ధ్యానించినటువంటి ఆ భక్తుడికి ఆ సాధకుడి యొక్క మానము అంటే హోదా, హిజ్ స్టేటస్ని యూ ఇంక్రీజ్ హిజ్ స్టేటస్, ఆ స్టేటస్ని వర్ధిబ్బలు చేసేటువంటి వాడు. ఎవరు వర్ధిల్ల చేస్తారంటే భక్తానాం మనవర్ధన. అలాగ వర్ధింపజేసేటువంటి భగవంతుడైనటువంటి వాడు జ్ఞానం చికీర్షు. ఈ సాంఖ్యయోగం ద్వారా సమస్తమైనటువంటి వాసనలన్నింటినీ పెకిలించి పారేసి మానవులందరినీ కూడా మోక్ష మార్గంలోకి తీసుకెళ్లేటువంటి జ్ఞానం, ఆ సాంఖ్యశాస్త్రాన్ని చికీర్షు, దానిని చెయ్యడం కోసం అని చెప్పి స్వీయం నీ వాక్యం మాటను ఋతం కర్తుం. అప్పుడు మాట ఇచ్చావు నువ్వు, నేను సాంఖ్యయోగాన్ని నీ ఇంట్లో పుట్టి సాంఖ్యయోగాన్ని తల్లికి నేను ఉపదేశం చేసి అది లోకం అంతా కూడా విస్తరిల్ల చేస్తాను అనేటువంటి ఋతం, ఆ సత్యం కర్తుం చేయడానికని చెప్పి మే నా గృహే ఇంటిలో అవతీర్ణ అపి అవతరించావు స్వామి అని చెప్పాడు అన్నాడండి. అంటే ఏమిటి, మొట్టమొదటి కద్దం ప్రజాపతికి మాట ఇచ్చాడు, నీకు కొడుకు కింద పుడతానని. రెండో మాట ఏమిటి ఇచ్చాడు, నేను ఈ సాంఖ్య జ్ఞానయోగాన్నంతటినీ కూడా ప్రవర్తిల్ల చేస్తాను. మూడు, నేను ఏ గర్భంలో పుడుతూ ఉంటానో ఆ తల్లిని మోక్ష మార్గంలో ప్రవేశపెట్టి ఆవిడకు ఉండేటువంటి శంకాలన్నింటినీ కూడా నేను నిర్మూలన చేసేస్తాను అని చెప్తూ ఆయన ఋతం కర్తుం ఋతం అంటే ఏమిటంటే సత్యము అని అర్థం. అంటే ఏమిటి, సత్యం అన్నా ఋతం అన్నా కూడా సత్యం వదిష్యామి ఋతం అంటూ ఉంటారు. సత్యం అంటే అబ్సల్యూట్ ట్రూత్ అని అర్థం. ఋతం అంటే సత్యం గెటింగ్ ఇన్ టు యాక్షన్ ఈజ్ కాల్డ్ ఋతం. ఇప్పుడు సత్యం ఉందనుకోండి, ఇప్పుడు సత్యం అంటే సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, అది సత్యం. ఉదయించాడు అన్న తరువాత ఆ సత్యం ఉందే, ఆ ఉదయించడం అనేటువంటిది కమ్స్ ఇన్ టు యాక్షన్, అంటే అది యాక్షన్లోకి వస్తుంది, ఆ సత్యం యాక్షన్లోకి వస్తుంది. అంటే ఏమిటన్నమాట, సత్యస్వరూపుడైనటువంటి ఆ సూర్యుడు సత్యము అనుకుంటే అప్పుడు ఆయన ఇలా పైకి వస్తూ ఉన్నప్పుడు ఆ వెలుగంతా కూడా వ్యాపించడం, అంటే దట్ సత్యం ఇంప్లిమెంటెడ్ యాజ్ యాక్షన్, యాక్షన్లోకి వచ్చేటువంటి అది సత్యమేగా. ఆ సూర్యుడి యొక్క కాంతి రావడం అనేటువంటి సత్యం, అది వ్యాపించడం అనేటువంటి సత్యంగా. అంటే సత్యము యాక్షన్లోకి రావడాన్ని ఋతం అంటారు. అదను సత్యం వదిష్యామి ఋతం వదిష్యామి అంటే సత్యం చెప్పడమే కాదు, సత్యాన్ని యాక్షన్లోకి తీసుకురాబడితే ఆ సత్యాన్ని ఋతం అంటారు. కాబట్టి నువ్వు ఏం చేశావంటే ఋతం కర్తుం, దాన్ని యాక్షన్లోకి తీసుకురావడానికి మే గృహే అవతీర్ణ అపి, మా ఇంట్లోకి అవతరించావయ్యా అన్నాడు. ఇదైన తర్వాత అప్పుడు ఆయన, స్వామి
నీవు తాన్యేవ తేభిరూపాణి రూపాణి భగవంస్తవ యాని యాని చ రోచంతే స్వజనానామరూపిణః. ఓ భగవాన్, ఓ భగవంతుడా, నువ్వు ఇప్పుడు నాకు ఇలా కనిపిస్తున్నావుగా, నాకు నువ్వు ఇలా కనిపిస్తున్నావు అంటే దాని అర్థం ఏమిటన్నమాట? నేను నిన్ను ఒక చిన్న బాలుడి కింద చూడాలి, ఇంత తేజస్సు చూడాలి, ఇలా చూడాలి, ఈ కాలు చేతు ముక్కులు ఇలా ఉండాలి అని చెప్పి నాలో ఏదో భావం కలిగింది, మా వీళ్ళు ఏదో భావం కలిగింది. కాబట్టి మాకు ఏ భావం కలిగి మేము నిన్ను ఎలా చూడాలని, ఏ రూపంలో చూడాలని అనుకున్నామో ఆ రూపాన్ని ధరించి వస్తావు. భగవాన్, ఓ భగవంతుడా, యాని యాని ఏ ఏ తవ నీ యొక్క రూపాలున్నాయో, నువ్వు రకరకాల రూపాల్లో వచ్చావు కదా. అదేమో వరహావతారంతో వచ్చావు, తాబేలు రూపంలో వచ్చావు, వామన్ రూపంలో వచ్చావు, కపిల్ రూపంలో వచ్చావు, నారద రూపంలో వచ్చావు, రకరకాలైనటువంటి రూపాల్లో నువ్వు వస్తూ ఉంటావు. తర్వాత గుర్రం రూపంలో వస్తావు, ఏనుగు రూపంలో వస్తావు, నరసింహస్వామి రూపంలో వస్తావు. నీ రూపాలు అనంతమైనటువంటి రూపాలతో నువ్వు వస్తూ ఉంటావు. అలా రావడానికి కారణం ఏమిటంటే స్వజనానాం రోచంతే, నీ భక్తులు ఏది ఇష్టపడతారో ఆ ఇష్టం కలిగినటువంటి రూపంతో వచ్చి పడతావు. యాని యాని చ రూపం రోచంతే, రోచంతే అంటే ఇష్టపడ్డం అనమాట. ఆ భక్తులకి, ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క రూపం కావాలి అని వాడు అనుకుంటాడు మనసులో. ఆ సాధకుడు అలా అనుకుంటాడు, నాకు ఈ రూపంలో కనిపిస్తే బాగుండు, నాకు రాముడి వారి కింద కనిపిస్తే బాగుండు, శివుడి కింద కనిపిస్తే బాగుండు, అమ్మవారి కింద కనిపిస్తే బాగుండు, కృష్ణుడి కింద కనిపిస్తే బాగుండు, వారి నరసింహస్వామి కింద కనిపిస్తే బాగుండు. ఇలాగా ఈ సాధకుడు చేసేటువంటి సాధన, వాడు చేసేటువంటి మంత్రాల యొక్క ప్రభావం, ఆ మంత్ర ఉపాసన చేయడం వల్ల ఆ మంత్రంలో నిక్షిప్తమై వాడు ఏ రూపాన్ని అయితే కోరుకుంటాడో ఆ రూపం కింద నీవు వస్తావయ్యా. ఎందుకు వస్తావంటే స్వజానానామరూపిణః, స్వజానాన్న నీ యొక్క భక్తులకి వాళ్ళు ఏదైతే కోరుకుంటారో ఆ రూపాల్లో నువ్వు అవతరిస్తూ ఉంటావయ్యా. నీలో ఉండేటువంటి గొప్పతనం అదే సాధారణమైనటువంటి మానవుడు ఉన్నాడు అనుకోండి, పిల్లాడు అడుగుతాడు, నాన్న నువ్వేమో ఛత్రపతి శివాజీలా తయారవు, లేకపోతే నువ్వేమో గాడిదలా ఉండు, లేకపోతే నువ్వేమో దీనిలా ఉండు అంటే మానవుడు ఉండలేడు. మానవుడికి అది సాధ్యం కాదు, దేవతలకు కూడా అది సాధ్యం కాదు. కానీ పరమాత్మకి మాత్రం అదొకటి సాధ్యం. ఎందుకు సాధ్యం అవుతుంటే స్వమాయ, ఆయనకు ఉండేటువంటి మాయాశక్తిలో ఉండేటువంటి ఆ సంకల్పం చేత ఏ రూపం భక్తుడు కావాలని కోరుకుంటాడు ఆ రూపం. ఏమండి రూపం నామం ఎందుకండి అన్న? ఎందుకంటే మానవుల యొక్క మనసు, మానవుల యొక్క మైండ్, ఈ స్ట్రక్చర్, ఈ ఆర్గానిజం ఎలా తయారైంది అంటే ఏదైనా సరే ఒక ఆకారం ఉండాలి, దానికి ఒక పేరు ఉండాలి. ఇలా ఉంటేనే మన మైండ్ పట్టుకోగలదు. కాబట్టి పండు అంటే ఇలా ఉండాలి, కాయ అంటే ఇలా ఉండాలి, ఏదో పువ్వు అంటే ఇలా ఉండాలి, చెట్టు అంటే ఇలా ఉండాలి, ఈ రుచి ఇలా ఉండాలి, ఇది ఇలా మెత్తగా ఉండాలి అని చెప్పి దానికి ఒక క్వాలిటీ, దానికి ఒక ఐడియా పెట్టేటువంటి దాన్ని రూపం, నామం అంటారు. రూపం దానికి ఒక ఆకారం ఏడవాలి. కాబట్టి ఇటువంటి నామరూపాత్మకం కింద ఈ భగవంతుడు దిగి వస్తాడు. అది పరిపూర్ణమైనటువంటిది కాదు, అది ఆకాశం లాంటిది. కొండలో ఆకాశం ఉందని, కొండలో ఖాళీ స్థలం ఉంటుంది, కొండ బయట చుట్టూ కూడా ఖాళీ స్థలం ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా చూడాలనుకుంటున్నాం అంటే కొండలో ఖాళీ స్థలం లాగానే చూడాలనుకుంటున్నాం, ఏదో దేవుడు వెంకటేశ్వర స్వామి లాగే చూడాలనుకుంటున్నాం, గడగడపోతున్నాం. కానీ ఇప్పుడు కొండలో ఖాళీ స్థలం, బయట కూడా ఖాళీ స్థలం ఉందిగా. ఆ ఖాళీ స్థలం మనకి ఇంట్రెస్ట్ లేదు, వెంకటేశ్వర స్వామి విగ్రహం రూపంలోనే నువ్వు చూడాలనుకుంటున్నావు. కాబట్టి ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి, అబ్బా నేను దర్శనం చేసేసుకున్నానండి అంటావు. ఇటు అటు వస్తే పక్కవాడిని చూస్తుంటావు, తిడుతూ ఉంటావు, ఆ పక్కనంతా ఉమ్మేస్తూ ఉంటావు, నానా గందరగోళాలు చేసేస్తాం. మరి అదంతా కూడా ఖాళీ స్థలం అంటే ఆత్మ మొత్తం వ్యాపించిపోయినటువంటి పరమాత్మే కదా. కాబట్టి నీకు ఆ భావం ఉండాలి. ఎందుకు నువ్వు ఇలా వస్తావంటే మా కన్వీనియన్స్ కోసం వస్తావయ్యా అని దీనినే పోతన గారు అనయము భవదీయాశ్రిత జన సంరక్షణము కొరకు, భవదీయాశ్రిత నిన్ను ఆశ్రయించినటువంటి జన సంరక్షణ కొరకు, ఈ జనులను సంరక్షించాలనేటువంటి సమ్మతితో దాల్చిన మానవ రూపంబులు అనురూపములగునుగాదే హరి నీకెప్పుడు. రాముడి కింద, కృష్ణుడి కింద మానవ రూపాలు ధరించి వచ్చావయ్యా, వామనుడి కింద. కాబట్టి నీకు చేయలేనటువంటిది ఏమీ లేదు అని చెప్తూ ఇంకా ఏమన్నారంటే
త్వాం సూరిభిస్తత్వబుభుత్సు దగ్ధా సదాభివాదార్హణపాదపీఠం ఐశ్వర్యవైరాగ్యయశోవబోధవీర్యశ్రియా పూర్తమహం ప్రపద్యే. విద్వాంస్త్వాం సూరిభిః అంటే విద్వాంసులు అంటే సమస్తమైనటువంటి మంత్రాలు తెలిసినటువంటి వాళ్ళు, మహర్షులైనటువంటి వాళ్ళు, సాధకులైనటువంటి వాళ్ళు, ఏ విధమైనటువంటి ఆశలు లేనటువంటి సూరిభిః ఆ విద్వాంసులు ఉన్నారే వాళ్ళు ఏం చేస్తున్నట్టంటే సూరిభిః తత్వబుభూత్సయా అసలు ఈ ప్రకృతి కనిపిస్తూ ఉండేటువంటి ఈ విశ్వం, ఈ విగ్రహాలు, ఈ మంత్రాలు దీనికి అసలైనటువంటి తత్వం అంటే అసలు యథార్థమైనటువంటి స్థితులను తెలియాలి అని మహాపండితులైనటువంటి వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు, సాధకులైనటువంటి వాళ్ళు, భక్తులైనటువంటి వాళ్ళు తత్వబుభుత్సయా నీ అసలైనటువంటి తత్వాన్ని తెలుసుకోవాలి అని సాక్షాత్తుగా వాళ్ళు ఏం చేస్తుండే సదా ఎల్ల వేళల అభివాద అర్హణపాదపీఠం ఏ పాదాలైతే మనం నమస్కారం చేసుకుని, ఏ పాదాలనైతే నిరంతరం హృదయంలో పెట్టుకుని ధ్యానం చేస్తామో అటువంటి పాదపీఠానికి నమస్కరిస్తూ ఉంటారు వాళ్ళు. ఎందువల్ల నమస్కరిస్తారు అంటే నీవు ఐశ్వర్య వైరాగ్య యశో అవబోధ వీర్య శ్రియా-పూర్తమహం ప్రపద్యే. నీవు భగవంతుడు కాబట్టి ఈ ఐశ్వర్యము, వైరాగ్యము, యశము, అవబోధ, వీర్యము, శ్రియము అనేటువంటి 6 లక్షణాలతో కూడుకున్నటువంటివి కాబట్టి అహం ప్రపద్యే నిన్ను శరణు వేడుతున్నాను స్వామి అని చెప్పి కర్దమ ప్రజాపతి ఆయనతో అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకో విశేషంతో వస్తాను.